హలో అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రీతు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? అర్జున్, లేవరా, ఈరోజు నీ హల్దీ ఫంక్షన్. చూడు, మేమంతా ఎప్పుడో రెడీ అయిపోయాం. కింద అందరూ నీ కోసం వెయిటింగ్ రా. త్వరగా లేచి రెడీ అవ్వు. మీ అన్నయ్య పైకి వస్తే ఇద్దరినీ వేసుకుంటాడు. ప్లీజ్ రా, త్వరగా లేచి రెడీ అవ్వు అని అరుస్తూ వేసుకున్న లెహంగాని సున్నితంగా సర్దుకొని తన పాటికి తను కుదుపుతూ అర్జున్ని లేపే ప్రయత్నం చేస్తోంది రూపాలి. అసలు పిలిచేది తనని కానే కాదు, ఈ ప్రపంచంతో తనకి సంబంధం కూడా లేదు అన్నట్టు నోరు తెరిచి మరీ హాయిగా నిద్రపోతున్నాడు అర్జున్. ఒరే, తాగినోడు కూడా ఇంత సోయి లేకుండా నిద్రపోడు. నువ్వేంట్రా వాడికంటే దారుణంగా పడుకుంటున్నావు అని అరుస్తుంటే ఎంతకీ ఉలుకు పలుకు లేదు అటు నుంచి. సరే, లేవవు కదా, ఉండు నీ పని చెప్తా అని తనలో తానే అనుకుని, రే అర్జున్, అను వీడియో కాల్ చేస్తుందిరా అనగానే, అనునా వీడియో కాల్ చేస్తుందా అనుకుంటూ గబగబా లేచి కూర్చొని జుట్టు సెట్ చేసుకుంటూ ఉన్నాడు. దొంగ సచ్చినోడా, ఇలా తయారయ్యావేంట్రా? ఇంతసేపు పిలుస్తుంటే కనీసం కదలలేదు, అను వీడియో కాల్ అనగానే లేచి కూర్చున్నావు అని కోపంగా అంటుంటే, ఏహే ముందా ఫోన్ ఇలాగివ్వు, నాను వెయిటింగ్ అక్కడ నా కోసం. నువ్వు బయటికి వెళ్ళు, మేమిద్దరం కొన్ని పర్సనల్స్ మాట్లాడుకోవాలి అన్నాడు రూపాలిని తోసేస్తూ. బర్రె బఫూన్గా, నీ మొహానికి అను దగ్గర నుంచి వీడియో కాల్ కావాలా? నీకు ఇంకా పర్సనల్స్ కూడానా? కాల్ లేదు, తొక్క లేదు, మూసుకొని లేచి రెడీ అవ్వు. ఫంక్షన్కి లేట్ అవుతుంది అక్కడ. ఆల్రెడీ అందరు వచ్చేసారు, నీకోసమే వెయిటింగ్. తొందరగా పోయి 2 minutesలో రెడీ అయ్యి కిందికి రావాలి, లేదంటే మీ అన్నయ్యని పైకి పంపిస్తా, సరేనా? నేను వెళ్తున్నా అని చెప్తూ బెడ్షీట్ ఫోల్డ్ చేసి వెనక్కి తిరిగింది వెళ్ళిపోవడానికి. ఓసే, అంటే అను కాల్ చేయలేదా అన్నాడు డల్గా. లేదురా, నువ్వేమంత డిసప్పాయింట్ అవ్వకు, నువ్వు రెడీ అయ్యాక కిందికి రా, నేనే కాల్ చేస్తా అంది రూపాలి. అయినా కూడా అర్జున్ ఫేస్ ఎక్స్ప్రెషన్ చేంజ్ అవ్వలేదు. అమ్మాయిలు ఇలాంటి విషయాల్లో చాలా షై ఫీల్ అవుతారా, నువ్వే అడ్వాంటేజ్ తీసుకోవాలి. అంటే నేనేం చెప్తున్నానో నీకు అర్థమైందనుకుంటా అంది. అనుకి నేను నిజంగా నచ్చాను కదా అని అడిగాడు ఏదో ఆలోచిస్తూ. రే, పిచ్చి పిచ్చి డౌట్స్ పెట్టుకోకుండా మూసుకుని నువ్వే కాల్ చేయి. బట్ ఇప్పుడు కాదు, ఫంక్షన్ కాబట్టి తన చుట్టూ అందరూ ఉండుంటారు, అందుకే చేసి ఉండదు అంతే. అయినా ఇష్టం లేకపోతే అను ఇక్కడి వరకు రానివ్వదు. తనకి నువ్వు నచ్చావు కాబట్టే నీతో పెళ్ళికి ఇంత ఈజీగా ఒప్పుకుంది, అర్థమవుతుందా? త్వరగా వెళ్ళి రెడీ అయ్యి కిందికి రా అని చెప్పేసి తలుపు వరకు వెళ్ళింది. తన మాటలే ఆలోచిస్తూ అలాగే కూర్చొని ఏదో ఆలోచనలో పడ్డాడు అర్జున్. వెళ్ళేదల్లా వెనక్కి తిరిగి అతన్ని చూస్తూ, నీకు ఇంకో స్వీట్ న్యూస్ రా, జాను ఇంకా సూర్య పెళ్ళికి వస్తున్నారంట, వదిన కాల్ చేసి చెప్పింది అనగానే ఒక్కసారిగా 1000 volts బల్బ్ వెలిగింది అర్జున్ మొహంలో. సీరియస్లీ ఆశ్చర్యపోయాడు నోరు తెరిచి. యా, సీరియస్లీ అని నవ్వుతూ తలూపింది. అబద్ధం, వాడు ఇంత ఈజీగా నా పెళ్ళికి రావడానికి ఎన్నటికీ ఒప్పుకోడు అన్నాడు నిట్టూరుస్తూ. అక్కడ జాను ఉంది బే, జాను అంటే సూర్యాస్ వైఫ్, అర్థమైందా? జాను అడగాలే కానీ వాడు ప్రాణం కూడా ఇచ్చేస్తాడు. తను పెళ్ళి కోసం అడిగితే ఇంకా ఎలా ఉంటాడు ఒప్పుకోకుండా? జాను హ్యాపీనెస్ కోసం వాడు ఏదైనా చేస్తాడు. ఈ పెళ్ళి వాడికి పెద్ద మ్యాటర్ కూడా కాదు. నువ్వు వెళ్ళి రెడీ అవ్వలేదంటే నేనే కాల్ చేసి రాకని చెప్పేస్తాను అంది బెదిరిస్తూ. అర్జున్ పరుగున రూపాలిని చేరుకొని తన బుగ్గలు గిల్లి, ఇప్పుడు రెడీ అవ్వడమే కాదు, ఎగిరి గంతులు కూడా వేస్తా. పెళ్ళి మొత్తం హల్చల్ ఉండాలి. అస్సలే నా బెస్ట్ ఫ్రెండ్ గాడు వస్తున్నాడు, యాహూ అని ఎగురుతూ అప్పుడు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు. ఇలా పెట్టిన ప్రతిసారి 2 సంవత్సరాల ముందుకి వెనక్కి అన్నమాట. అంటే ప్రతిసారి అలా మెన్షన్ చేయకుండా ఇలా సింబల్స్ పెడుతున్నాను అండ్ బోల్డ్ చేసి పెడతాను. సో దాన్ని బట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది. ప్రజెంట్ రన్ అవుతున్న స్టోరీ సూర్య జానుల పెళ్ళి తర్వాత స్టోరీ. ఇంకా 2 సంవత్సరాల ముందు అంటే అది పెళ్ళికి ముందు కాలేజ్ లైఫ్ అని అర్థం. సో అదంతా రాయకుండా షార్ట్కట్లో ఇలా మెన్షన్ చేస్తున్నా అండ్ మీకు అర్థం అవ్వడం కోసం ఈ ఇన్ఫో. అవి అప్పుడప్పుడే సూర్య మీద నాకు మంచి ఇంప్రెషన్ కలుగుతున్న రోజులు. సూర్య నాకు తినిపించిన దగ్గర నుంచి అతనంటే ఎందుకో తెలియని కొద్దిపాటి అభిమానం ఏర్పడింది నాకు. అర్జున్ సార్ ఇంకా ఈ సూర్య వీళ్ళిద్దరికీ నేను ఏమీ కాను.
కనీసం ఫ్రెండ్ కాదు, అట్లీస్ట్ క్లాస్మేట్ కూడా కాదు. కానీ ఇద్దరు మాత్రం ఒకరి మీద ఒకరు పోటీపడి మరీ నా కోసం కేర్ తీసుకుంటారు ఎందుకో. ఓ రోజు ఎప్పట్లాగే సూర్య, అర్జున్ ఇద్దరూ గొడవ పడుతున్నారు. ఆ గొడవకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనుకొని నేను ఆ చుట్టుపక్కలకి కూడా వెళ్ళే సాహసం చేయలేదు. గొడవ అయిపోయి ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళే టైంకి క్లాస్లో కూర్చుని ఫోన్ చూస్తున్నా నేను. అప్పుడే క్లాస్లోకి వస్తున్న ఒక్కొక్కరు నన్ను వింతగా చూస్తూ వస్తున్నారు. వాళ్ళు ఎందుకు అలా చూస్తున్నారో నాకు అర్థం కాలేదు. కాసేపటికి పరుగున వచ్చిన దివ్య నన్ను చేరుకొని, జాను, అర్జున్ సార్ ఇంకా సూర్య సార్ ఇందాక గొడవ పడ్డారు, నీకు తెలుసా అని అడిగింది కంగారుగా. ఇదేమైనా ఫస్ట్ టైంనా, నీకెందుకంత కంగారు అన్నాను నేను చాలా చాలా క్యాజువల్గా. ఒసే మెంటల్, వాళ్ళిద్దరూ గొడవ పడింది నీ గురించి అని పిడుగు పేల్చింది. ఆ మాట విన్న నాకు ఫ్యూజ్లు ఎగిరిపోయాయి. అయినా నన్ను నేను తమాయించుకుని, నా గురించా, పిచ్చిగాని పట్టిందా నీకు? వాళ్ళిద్దరూ నా గురించి గొడవ పడడానికి ఏముంటుంది, అసలు నా టాపిక్ కూడా రాదు అన్నాను ఖచ్చితంగా. అయ్యో, నీకు ఎలా చెప్తే అర్థమవుతుందే మొద్దు. ఒక్కసారి క్లాస్ అందరినీ చూడు, వాళ్ళందరూ నిన్ను ఎలా చూస్తున్నారో చూశాక కూడా నేను అబద్ధం చెప్తున్నాను అనిపిస్తుందా నీకు అందే తల కొట్టుకుంటూ. నేను చూసేసరికి నిజంగానే అందరూ నన్ను అదోలా చూస్తున్నారు. వీళ్ళందరికీ ఏం మాయరోగం వచ్చింది? నేనేదో చేసినట్టు నన్నెందుకు అలా చూస్తున్నారు అందరూ అన్నాను భయంగా. అదే మరి నేను చెప్తుంది, వాళ్ళిద్దరూ గొడవ పెట్టుకుంది నీకోసం. నీ కళ్ళ గురించి ఏదో మాట్లాడారు, అది సరిగ్గా అర్థం కాలేదు. కానీ తనతో మాట్లాడే రైట్ నీకు లేదని సూర్య సార్ అర్జున్ సార్ని తిడితే, అర్జున్ సార్ ఏమో తన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసి మరీ మాట్లాడతాను, నీకంటే ఎక్కువ హక్కు నాకే ఉంది అని ఏదేదో మాట్లాడుకుంటూ గొడవ పెట్టుకున్నారు అని చెప్పింది. దివ్య చెప్పింది విన్నాక నా మైండ్ బ్లాక్ అయిపోయింది. స్పెడ్స్ లేకపోతే తప్ప కళ్ళు కూడా కనిపించని ఈ హాఫ్ బ్లైండ్ దానికోసం ఇద్దరు మనుషులు గొడవ పెట్టుకుంటున్నారా, ఏంటిదంతా అసలు అని ఆలోచిస్తూ వాళ్ళ చూపులు ఇబ్బందిగా అనిపించి చిరాకుగా క్లాస్ రూమ్ నుంచి బయటికి వచ్చేసాను. నా కళ్ళ గురించి వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడానికి ఏముంది? అసలు నా గురించి గొడవ పడడానికి కారణం ఏముంటుంది? ఎవరిని అడగాలి, ఏం అడగాలి? ఇక నాకు ఉండబుద్ధి గాక బ్యాగ్ తీసుకొని బయటికి వస్తుండగా అర్జున్ సార్ నన్ను వెతుక్కుంటూ వచ్చి నాకు ఎదురు పడ్డారు. సార్ని చూడగానే నేనే ఆయనకి ఎదురెళ్ళి ఆయన్ని మాట్లాడనివ్వకుండా కలగజేసుకుని, సార్ ఏం జరుగుతుంది అసలు, నా గురించి కూడా ఏంటి అన్నాను కోపం ప్రదర్శిస్తూ. జనని, ప్లీజ్ బీ కూల్ అండ్ ఐఎమ్ సారీ, దాని గురించి మాట్లాడడానికే నీ కోసం వస్తున్నాను. మనం ప్లీజ్ కాస్త బయటికి వెళ్ళి మాట్లాడుకుందామా? ఇక్కడే మాట్లాడుకుంటే మళ్ళీ అదొక ఇష్యూ అవుతుంది అన్నారు. నేను తలూపి ముందుకి నడిచాను. కాలేజ్ బయటికి వచ్చాక, జనని ఏమనుకోకుండా నా బైక్ ఎక్కు, మనం వెళ్తూ మాట్లాడుకుందాం. ఇక్కడ నేను నీతో ఏం మాట్లాడినా అది ఎవరైనా చూసి ఆ సూర్యకి చెప్తే మళ్ళీ నీకు ప్రాబ్లం అవుతుంది అన్నారు చాలా పొలైట్గా. ఇప్పటి వరకు నాన్నది తప్ప మరొకరి బైక్ ఎక్కలేదు నేను. సడన్గా అర్జున్ సార్ ఎక్కమనేసరికి నాకేం చెప్పాలో అర్థం కాలేదు. జనని, ట్రస్ట్ మీ, నేను నిన్ను సేఫ్గానే డ్రాప్ చేస్తాను, త్వరగా వెళ్తే బెటర్ అని నా ఫీలింగ్, ట్రై టు అండర్స్టాండ్ అన్నారు. అర్జున్ సార్ మీద నాకు నమ్మకం ఉంది, సో ఇంకేం ఆలోచించకుండా ఎక్కేశాను. కాస్త దూరం వెళ్ళాక చెప్పారు, జనని, గొడవలోకి నిన్ను ఇన్వాల్వ్ చేయడం అసలు నా ఉద్దేశం కాదు, కానీ అనుకోకుండా నీ టాపిక్ వచ్చేసింది. నేను ఇంకా ఊరుకోలేకపోయాను. నీతో మాట్లాడకుండా నన్ను రిస్ట్రిక్ట్ చేయాలని చూస్తున్నాడు అనగానే, అతనెవరు సార్ మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేయడానికి? అది నా ఇష్టం కదా అన్నాను నేను వెంటనే. సార్ కాసేపు సైలెంట్గా ఉన్నారు. ఎవరైనా ఏమైనా అంటే నువ్వు పట్టించుకోకు జనని, అందరితో కాస్త జాగ్రత్తగా ఉండు, సరేనా అన్నారు. ఓకే సార్, కానీ నా గురించి టాపిక్ మీ మధ్య ఎందుకు వచ్చింది అని అడిగాను. నేను ఎవరితో అయినా క్లోజ్గా ఉంటే వాడికి నచ్చదు జనని అన్నారు. సార్ చెప్పింది జెలస్ ఫీల్ అవుతాడు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎందుకంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి. కానీ నాకు అర్థమైంది, సార్ హ్యాపీగా ఉంటే సూర్య భరించలేడేమో అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎందుకంటే వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్గా కాదు బద్ధ శత్రువుల్లా నాకు తెలుసు కాబట్టి. ఇంటి దగ్గర డ్రాప్ చేస్తే డాడీ చూస్తే తిడతారేమో అన్న భయంతో కాస్త దూరంలోనే దిగేశాను. అర్జున్ సార్ జాగ్రత్త చెప్పి వెళ్ళిపోయారు. ఆయన ఎంత మంచివారో నాకు తెలుసు, ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఈ సూర్య గురించే నాకు సరిగ్గా అర్థం కావట్లేదు. ఒక్కోసారి ఎంతో మంచివాడిలా అనిపిస్తాడు, మరోసారి చాలా కోపం తెప్పిస్తాడు.
ఆ రోజు అవని వచ్చాక హెడేక్ ఉంటే వచ్చేసానని అబద్ధం చెప్పేశా. రాత్రి తినేసి పడుకున్నాక అవని సూర్య గురించి మాట్లాడింది. జరిగిన ఇష్యూ గురించి దానికి చెప్పకపోవడమే బెటర్ అనుకొని ఆ టాపిక్ గురించి చెప్పలేదు. కాసేపటికి నిద్ర పట్టక ఆలోచిస్తున్న నాకు కిచెన్లోంచి ఏదో సౌండ్ వినిపించింది. కిచెన్ విండో డోర్ సరిగ్గా లేదు. ఎప్పుడూ ఓ పిల్లి దూరుతూ ఉంటుంది ఇంట్లోకి. ఇప్పుడు కూడా అదే వచ్చిందేమో అనుకుని గబగబా పరుగు తీశాను కిచెన్లోకి. వెళ్ళి లైట్ వేసి చూసేసరికి అక్కడ సూర్య ఉన్నాడు. ఒక్క క్షణం నాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. చూసింది కలో నిజమో తెలియలేదు. కళ్ళు పెద్దవి చేసి చూస్తూ నిలబడ్డాను. ముందు భ్రమ అనుకున్నా నేను. సూర్య వచ్చి నేరుగా నన్ను హగ్ చేసుకునేసరికి బొమ్మలా బిగుసుకుపోయాను. ఇంకా ఉంది గాయస్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.